బేసికల్గా మీతో చెప్పినట్టుగా నేను రెవెన్యూ ఉద్యోగిని. రెవెన్యూలో అనంతపురం జిల్లాలో ఎక్కువ భాగం చేయడం, మిగతా జిల్లాల్లో కూడా చిత్తూరు, ఒంగోలు జిల్లాల్లో కూడా కొంత చేశాను. మరి ఇలా చేస్తూ దేవాలయాలతో శ్రీశైలం మల్లికార్జునుడితోటి అనుబంధం అప్పటి నుంచి దేవాదాయ శాఖతోటి నాకు ప్రారంభమైంది. 2019లో శ్రీశైలంలో ఈవోగా అపాయింట్ కాబడినాను. మరి అప్పటి నుంచి అనుబంధం వచ్చింది. మళ్ళీ దాని తర్వాత తిరుమలలో 1 సంవత్సరం పాటు చేశాను. ఆయన వైభవాన్ని కూడా కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వరుని వైభవం కూడా దగ్గరుండి చూడడం జరిగింది. కాళహస్తి ఆర్డీఓగా వచ్చాను. తదనంతరం కాళహస్తి ఆర్డీఓగా చేస్తున్నటువంటి సమయంలో దుర్గమ్మ వారికి సన్నిధికి రావడం, కాళహస్తిలో ఉన్నప్పుడు కాస్త ఈ సాహిత్యాన్ని, అక్కడ కాళహస్తి కూడా చాలా గొప్ప క్షేత్రం. మీరు విని ఉంటారు, భక్త కన్నప్ప కళ్ళు ఇచ్చి ముక్తి పొందినటువంటి క్షేత్రము. ధూర్జటి తన అష్టదిగ్గజాల్లో ఒకడైనటువంటి ధూర్జటి కృష్ణదేవరాయల ఆస్థానంలో ఉంటూ కాళహస్తి మహాత్మ్యాన్ని రాశాడు. ఒక అద్భుతమైనటువంటి పద్యాలు రాసినటువంటి ఒక మహాకవి. ధూర్జటి పలుకుల కేల కలిగనో ఈ అతులిత మాధుర్య మహిమ అని అందరూ కీర్తిస్తారు ఆయన్ను. అంత మాధుర్యాన్ని పలికించేటువంటి కవి ధూర్జటి. అటువంటి కవి ధూర్జటి చివరి రోజులు కాళహస్తిలో గడిచాయి. ఆయన కాళహస్తికి వచ్చి కాళహస్తిలో ఉంటూ కాళహస్తీశ్వర శతకాన్ని, అత్యంత భక్తి వైరాగ్యాలతో రాసినటువంటి శతకం కాళహస్తీశ్వర శతకం అక్కడ ఉండడం, అంతటి గొప్ప క్షేత్రం అది. అంతకంటే ముందు కూడా సంస్కృత గ్రంథాలలో, తమిళ గ్రంథాలలో విస్తృతంగా కాళహస్తి గురించి చర్చ ఉంది. శ్రీ అంటే సాలెపురుగని, కాళము అంటే పాము, హస్తి అంటే ఏనుగు. ఇలా ఈ 3 జంతువులు, అక్షర జ్ఞానం లేని కన్నప్ప, వీళ్ళందరికీ ముక్తినిచ్చినటువంటి ఒక ముక్తిధామం కాళహస్తి. సాలెపురుగు మహేశ్వరుడు సాలెపురుగును పరీక్షిస్తాడు భక్తితో నీకు ఇల్లు కూడా లేదు కదా అని సాలెపురుగు ఆయన చుట్టూ గూడు నిర్మిస్తుంది. చూద్దామని ఆయన దాన్ని భస్మం చేస్తాడు. అయ్యో పోయిందే అని మళ్ళీ మనకు తెలుసు సాలెపురుగు ఎంత ప్రయత్నిస్తుంటుంది, ప్రతిసారి ప్రయత్నిస్తూనే ఉంటుంది. విన్నర్స్కు మనం దాన్ని చెప్తాం, ఓడిపోకుండా ప్రయత్నించాలని. అలాంటి సాలెపురుగు యొక్క పరీక్షిస్తాడు. సరే ఇలానా, నేను ఎన్నిసార్లు చేసినా నేను గూడు కూడా కట్టలేకపోతున్నాను నీకు అని చెప్పి అగ్నిలో పడి దగ్ధమైపోతుంది. అంటే ఆయన పెట్టిన పరీక్ష. అలాగా మహేశ్వరుడు పరీక్ష ముక్తి సాధిస్తుంది. ఈశ్వరుడు పెట్టే పరీక్ష కాబట్టి ఆయనకు తెలుసు, ఈశ్వరుడు పెట్టే పరీక్షలు అట్లనే ఉంటాయి ఒక్కొక్కసారి. తర్వాత కాళహస్తి అనేది మరి ఎలా వచ్చిందంటే, కాళము పాము అక్కడికి వచ్చి ఈశ్వరుణ్ణి ఆరాధించడానికి తన విలువైన మణిని, పాము తలపైన మణి ఉంటుందని అంటాం, ఆ మణిని, ఆ నాగరత్నాలను తెచ్చి ఈశ్వరుని మీద పెడుతుంది. పెట్టినప్పుడు మరి ఏనుగు వచ్చి పత్రి తీసుకొని వచ్చి బిల్వపత్రాన్ని, ఆయన ఇదంతా ఎవరో రాళ్ళు రప్పలు పెడుతున్నారని, వాటికి అంతే జ్ఞానం కాబట్టి రాళ్ళు రప్పలు పెడుతున్నారని పత్రి పెట్టి ఆ తొండంతో నీళ్లు తీసుకొని వచ్చి అభిషేకం చేసి పత్రిని పెట్టిపోతుంది. ఇలాగా ఒకదానికి అవి 2 విభేదించుకుంటున్నాయి. ఒకసారి ఎవరో నా పూజను విఘ్నం చేస్తున్నారని పాము అనుకోవడం, ఏనుగు అలా భావించడం. అప్పుడు ఆ పాము దాక్కొని ఉండి, ఆ పుష్పాల్లో దాక్కొని ఉండి ఏనుగు వచ్చినప్పుడు ఏనుగు యొక్క తొండంలో దూరి దాన్ని ఊపిరాడకుండా చేయడము. అలా చేస్తే ఆ ధూర్జటి పలుకుల్లో ఆ ఏనుగు బాగా ఇబ్బంది పడి వెళ్ళి ఆ పర్వతం కింద ఉంటాడు కాబట్టి ఆ పర్వతాన్ని ఢీకొని, ఆ పామే అర్థమవుతుంది ఏనుగు, ఈ పాము వల్లనే ఇది జరుగుతుంది, అందుకే నా పై యుద్ధానికి వచ్చిందని కొండను ఢీకుంటుంది. అప్పుడు అటు పాము ఇటు ఏనుగు ఇద్దరు చనిపోతారు. 2 చనిపోవడం, ఈశ్వరుడు మళ్ళీ వాళ్ళకు ముక్తినివ్వడం, ఆ కథా సారాంశం. ఇలాగా ముక్తిధామం కాళహస్తి, భక్తిధామం. భక్తికే ప్రాధాన్యత కాళహస్తిలో. మిగతా అన్నీ ఉంటాయి, క్రతువులు ఉంటాయి, వేదము, వేద పండితులు, పద్ధతులు, ఆచారాలు, సాంప్రదాయాలు ఉన్నప్పటికీ అది ఒక భక్తి క్షేత్రంగా, ముక్తిధామంగా నేటికి వెలసిల్లుతుంది. మహాక్షేత్రం అది. అక్కడ ఆర్డీఓగా చేయడం, అక్కడ కొంతకాలం ఈఓగా కూడా చేశాను. మరి ఆ చేసిన ఉన్న 1.5 సంవత్సరం కాళహస్తిలో ఉండే భాగ్యం కలిగింది. అప్పుడు పుస్తకాలు, ఒక వచనంలో ఉన్న ధూర్జటి రాసినటువంటి పద్య కావ్యాన్ని వచనంలో ఒక పుస్తకాన్ని వెలువరించాము. తర్వాత ధూర్జటి మునిమనుడు రాసిన పుస్తకం కూడా గ్రంథ రూపంలో వస్తుంది. మరి అత్యంత ముఖ్యమనబడే
కాళహస్తికి అత్యంత ప్రాచీనమైనటువంటి గ్రంథము కాళహస్తి, సంస్కృతంలో ఉన్నటువంటి కాళహస్తి స్థల పురాణం. అది శివపురాణాంతర్గతంగా ఉన్నటువంటిది. అది 10,000 సంస్కృత శ్లోకాలు. ఆ పుస్తకాన్ని ఒక భక్తుడు, ఒక రచయిత అయినటువంటి పాలకోడేటి జగన్నాథరావు గారు దాన్ని తెలుగులోనికి అనువదిస్తున్నారు. ప్రతి శ్లోకానికి భావాన్ని రాస్తున్నారు. మరి త్వరలోనే ఆ పుస్తకాన్ని కూడా కాళహస్తీశ్వరునికి అర్పించాలని ప్రయత్నం చేస్తున్నాము. ఆయన అనుగ్రహంతో అది కూడా సంపూర్ణమవుతుందని భావిస్తున్నాం. మీరు చెప్పినట్టుగా శ్రీకాళహస్తి కానీ శ్రీశైలంలో కానీ ఇంతకుముందు మీరు వర్క్ చేసిన సందర్భంలో అక్కడ మీ అనుభవాల్ని ఒక సపరేట్ ఎపిసోడ్ చేద్దామని అనుకున్నాం. సో ఆ రోజు కోసం నిజంగా నేను కూడా ఎదురు చూస్తున్నాను, ఎందుకంటే సచ్ అన్ ఎమోషనల్ స్టోరీ ఉంది అని నాకు అనిపిస్తుంది. మరోసారి తప్పకుండా మీ అపాయింట్మెంట్ తీసుకుని వివరంగా దాని గురించి ఒక మంచి ఎపిసోడ్ చేద్దాం. తప్పకుండా. మన దీంట్లో ఉన్నప్పుడు మేము తయారు చేసినటువంటి పుస్తకం ఇది, కనకదుర్గ వైభవం ఉపాసన విధానం అని. ఈ పుస్తకాన్ని శ్రీ లక్ష్మీ సీతారామాంజనేయ శర్మ అని ఈయన నాకు శ్రీశైలంలో ఉన్నప్పుడు శ్రీశైల ఖండాన్ని, శ్రీశైల ఖండం అనేటువంటిది అప్పటి వరకు పుస్తక రూపంలో లేదు. శ్రీశైలం ఎంత పురాతన క్షేత్రమైనా శ్రీశైల ఖండం ప్రచురింపబడలేదు. అటువంటి ఆ గ్రంథాన్ని మేము ప్రచురించడం జరిగింది. ఆ చేసినటువంటి వ్యక్తి ఆయన దర్శనార్థమై వచ్చినప్పుడు దసరా సందర్భంగా అమ్మవారి దగ్గర ఇద్దరం ఉన్నప్పుడు నేను అర్చకులతో మాట్లాడుతూ చెప్పాను, ఈయన శ్రీశైల ఖండాన్ని పరిష్కరించాడు, అమ్మవారి పైన కూడా గ్రంథం రాస్తే బాగుంటుంది కదా అంటే అది ఆయన అమ్మవారి ఆజ్ఞగా స్వీకరించి 10 రోజుల్లో ఈ పుస్తకాన్ని, ఇంత పెద్ద గ్రంథాన్ని కేవలం 10 రోజుల్లో పూర్తి చేసి మాకు సమర్పించడం జరిగింది. దీన్ని దేవస్థానం ముద్రించింది, భక్తులకు అందరికీ అందుబాటులో పెట్టాము. ఈ గ్రంథం యొక్క చాలా మంచి ఆదరణకు నోచుకునింది. ఈ సందర్భంగా ఈ గ్రంథాన్ని మీకు బహుకరిస్తున్నాం. అయ్యో, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రియలీ. తప్పకుండా మీ అనుభవాల్ని మా ప్రేక్షకులందరికీ ఒక సపరేట్ ఎపిసోడ్గా చేసి చూపిద్దానే ఉద్దేశం ఉంది. నాకు మళ్ళీ ఇంకొకసారి మీ అపాయింట్మెంట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు. అమ్మ అనుగ్రహం మీ పైన ఉండాలని, మీ ఛానల్ కూడా ధార్మికమైనటువంటి కార్యక్రమాలతో బాగా అభివృద్ధి చెందాలని, ప్రజలకు అవసరమైనటువంటిది ఎక్కడో ఏదో ఉన్నటువంటి ఈ అంతరాన్ని, మన సాహితీ సంపద, మనకున్నటువంటి ఆధ్యాత్మిక సంపద అపారమైనటువంటిది. ఆ సంపదకు వారసులైనటువంటి వాళ్ళు యంగర్ జనరేషన్, యువతి యువకులు, వాళ్ళకి దాన్ని అందించడంలో మనం బాగా వెనుకబడుతున్నామనే భావన నాలో ఉంది. మరి దాన్ని మీరు పూర్తి చేయాల్సిందిగా అమ్మవారి అనుగ్రహంతో మీరు ఆ కార్యక్రమాలు నిర్వహించాలని, మీరు కృతకృతులు అవుతారని నేను విశ్వసిస్తున్నాను. బాధ్యతగా డెఫినెట్గా యు ఆర్డర్డ్ us, sir. Definitely will follow. Thank you, sir. ధన్యవాదాలు.